హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేహా శర్మ డైరీస్. ఈ రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ సమ్మర్లోని చల్లని 4 రకాల లెమన్ కూల్ డ్రింక్స్ ని మీకు చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో మండే ఎండల్లో ఈ విధంగా చేసుకొని తాగారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. రోజు ఒకే విధంగా నిమ్మరసాన్ని తీసుకుంటే ఎవరికైనా బోర్ కొడుతుంది కదండి. అలా కాకుండా రోజుకొక రకంగా సింపుల్ గా చేసుకునే విధంగా నిమ్మ పానీయాలను చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే క్లియర్ గా అర్థమవుతుందండి. దీనికోసం మనకి 4 బాగా పండిన నిమ్మకాయల్ని వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఫస్ట్ లెమన్ కూల్ డ్రింక్ ని ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి. దీనికోసం ఒక గ్లాసులో 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ ని వేసుకోవాలండి. తర్వాత కొంచెం సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి. సన్నగా మధ్యకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకా కారం కావాలనుకుంటే సన్నగా ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 అవర్ పాటు నానబెట్టిన సబ్జా గింజలండి ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్లు షుగర్ వేసుకొని మనం కట్ చేసుకున్నాము కదా నిమ్మరసాన్ని కూడా ఈ విధంగా జ్యూసర్తో పిండుకుంటే టేస్టీ లెమన్ సబ్జా కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ గ్లాస్కి ఫిట్ అయ్యే విధంగా ఏదైనా పైన ఇంకో గ్లాస్ పెట్టుకొని షేక్ చేస్తే మనకి బాగా షేక్ అవుతుందండి. అలా చేయడం మీకు ఇబ్బంది అనుకుంటే మూతను పెట్టేసి గట్టిగా పట్టుకొని మనము వీడియోలో చూపిస్తున్నట్లు షేక్ చేసుకోవాలండి. వాటర్ ఒలిగిపోతుంది అనుకుంటే నార్మల్గా స్పూన్తో మిక్స్ చేసుకున్నా సరిపోతుందండి. కాకపోతే గ్లాస్ పెట్టి షేక్ చేస్తే పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుందండి ఈ లెమన్ కూల్ డ్రింక్ అనేది. కొంచెం స్పైసీగా, స్వీట్గా, కూల్గా చాలా బాగుంటుందండి ఈ లెమన్ కూల్ డ్రింక్ టేస్ట్ అనేది. తప్పకుండా ఈ సమ్మర్లోని ట్రై చేయండి. సెకండ్ లెమన్ కూల్ డ్రింక్ ప్రిపరేషన్ చూసేద్దాం వచ్చేయండి. దీనికోసము గ్లాసులోకి 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ని తీసుకోవాలండి. ఇందులోకి వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక లెమన్ని జ్యూస్ని ఈ విధంగా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే చల్లని జీరా లెమన్ కూల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా దీని ప్రిపరేషన్ ఎంత ఈజీయో, చాలా బాగుంటుందండి. దీని రుచి కూడాను తప్పకుండా ట్రై చేయండి. జీరా పౌడర్ ఉంటే చాలండి ఈ లెమన్ కూల్ డ్రింక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంకా థర్డ్ లెమన్ కూల్ డ్రింక్ అండి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిదండి. దీనికోసం ముందుగా ఒక చిన్న కీరాని తీసుకోవాలండి. నీట్గా వాష్ చేసిన తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఎన్ని కావాలనుకుంటే అన్ని ముక్కల్ని తీసుకోవచ్చండి మీ క్వాంటిటీకి తగ్గట్టు. పుదీనా అండి, నీట్గా వాష్ చేసుకున్న పుదీనా ఆకులను కూడా తీసుకోవాలి. మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న కీరా పీసెస్ని, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 4-5 అల్లం ముక్కలండి, కొంచెం సాల్ట్, ఒక 2 స్పూన్ల షుగర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగానే మీరు గ్లాసులో యాడ్ చేసుకోవచ్చు. ఇలా నచ్చదు అనుకుంటే ఒక టీజిక్కి తీసుకొని వడకట్టుకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ విధంగా మనకి వెంటనే వాటర్ అనేది దిగదు కాబట్టి ఒక స్పూన్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫిల్టర్ చేసినట్లయితే ఈజీగా డ్రాప్ అవుతుందండి వాటర్ అనేది. జ్యూస్ అంతా చక్కగా మనకి ఆ జార్లోకి వచ్చేస్తుంది. మీకు మొత్తానికి ఇష్టం అనుకుంటే ఆ విధంగానే తీసేసుకోవచ్చండి డైరెక్ట్గాను. నాకు ఇప్పుడు ఇంత వాటర్ వచ్చిందండి. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూసేద్దాము. ఒక గ్లాసులోకి 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్, ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకోవాలండి. ఇందులోకి రెడీగా పెట్టుకున్న కీరా పుదీనా జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ పుదీనా కీరా లెమన్ కూల్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. చాలా మంచిదండి ఇది. ఈ కూల్ డ్రింక్కి సరిపడినంత షుగరు, లెమన్ తీసుకుంటే పర్ఫెక్ట్గా రుచి అనేది కుదురుతుందండి. మీ స్పైసీకి తగ్గట్టుగా అల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అల్లం కొంచెం తీసుకున్నట్లయితే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా చేసి పెడితే ఎవరైనా సరే ఇష్టంగా తాగుతారండి ఈ సమ్మర్లోని. లాస్ట్ లెమన్ కూల్ డ్రింక్ చూసేద్దాం వచ్చేయండి. ఇది కూడా చాలా బాగుంటుందండి. కలర్ఫుల్గా చూడడానికే కాదు తాగడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. దీనికోసం నేను బీట్రూట్ని తీసుకున్నానండి. ఒక చిన్న బీట్రూట్ని 1/2 ముక్క మాత్రమే కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు బీట్రూట్ నచ్చదు అనుకుంటే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండి, అవైనా సరే మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ కలర్ఫుల్గా ఉండడం కోసము బీట్రూట్ని తీసుకుంటున్నాను. కట్ చేసిన బీట్రూట్ ముక్కల్ని 2 స్పూన్ల షుగరు, కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గ్లాసులోకి 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ని, కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలండి. మనం రెడీగా పెట్టుకున్న బీట్రూట్
మిక్సీని కూడా యాడ్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గానే తీసుకుంటున్నానండి. మీకు ఈ విధంగా వద్దు అనుకుంటే ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు. 2 స్పూన్ల నానబెట్టిన సబ్జా గింజలను కూడా యాడ్ చేసుకొని మరి కొంచెం వాటర్ వేసుకొని కలిపితే టేస్టీ బీట్రూట్ లెమన్ కూల్ డ్రింక్ కూడా రెడీ అయిపోయిందండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బీట్రూట్ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు బ్లాక్ గ్రేప్ని వేసుకోవచ్చండి, అది కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఈ విధంగా కలర్ఫుల్గా ఉండడానికి బీట్రూట్ని ట్రై చేశానండి. బీట్రూట్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వేసవిలో మండే ఎండల్లో రోజు ఒకేలా కాకుండా రోజుకొక రకంగా ఈ విధంగా లెమన్స్తో చల్లచల్లని ఈ కూల్ డ్రింక్స్ ని ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తాగుతారండి, చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తాగేయాలనిపిస్తుంది కదా. వీటి రుచి కూడా అంతే బాగుంటుందండి. డిఫరెంట్గా చల్లగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లోని తప్పకుండా ట్రై చేయాల్సిన లెమన్ కూల్ డ్రింక్స్ అండి. అస్సలు మిస్ అవ్వకండి. ఎవరైనా సరే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగుతారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులోని మనము అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఈ మండే ఎండల్లోని ఈ చల్లని లెమన్ కూల్ డ్రింక్స్ని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేహా శర్మి డైరీస్.